గుడ్ ఈవినింగ్ భరత్. సో 42 కాంగ్రెస్తో ఉన్న బంధాన్ని తెగదింపులు చేసుకొని బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి జాయిన్ అవ్వడం అండ్ దట్టు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రావడం కూడా ఒక రకంగా అందరూ ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు. ఏంటి ఇంత పెద్ద లీడర్ ప్రతిపక్షంలో జాయిన్ అవ్వడం ఏంటి అని కూడా షాక్ అవుతున్నారు. ఇంకోటి అసలు ఆ దేవుడు ఎవరు పంపారు ఏమనుకోవచ్చు అంటే వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు అన్న దేవుడే మీ దగ్గరికి పంపించాడు అని జీవన్ రెడ్డి ఆ మాట అన్నారు. అది రికార్డ్ అయింది. సో మీరు చెప్పినట్టు ఇద్దరు దాదాపు 1978 ఆ సమయంలో కెరీర్ స్టార్ట్ చేశారు. పంచాయతీ సమితి నుంచి జీవన్ రెడ్డి వచ్చారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. 78లో కాంగ్రెస్ పార్టీలో ఉండే, సంజయ్ గాంధీకి దగ్గర ఉండే. చాలా మందికి ఒక విషయం తెలియదు. వి హనుమంతరావు ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారో, విహెచ్ అంటే చాలా మంది తెలుసు, వి హనుమంతరావు అంటే తెలియదు. విహెచ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉండే. సంజయ్ గాంధీ అంటే విమాన ప్రమాదంలో చనిపోయారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో రాకముందు ఇందిరాగాంధీ తర్వాత సంజయ్ గాంధీ మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసేది. జిల్లా అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉండే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండే. అదే సమయంలో రాజశేఖర రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ లో ఉండే. వి హనుమంతరావు మీరు చూడండి, వి హనుమంతరావు 77 ఆ ప్రాంతాల్లో రాష్ట్ర అధ్యక్షుడు విహెచ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మెదక్ జిల్లా అధ్యక్షుడు కేసీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెళ్లి 83లో పోటీ చేశారు. పోటీ చేసి మదన్ మోహన్ తన గురువు మీద ఓడిపోయారు. మెదక్ జిల్లా అధ్యక్షుడు కాదు భరత్ గారు, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వి హనుమంతరావు కదా. అవును, ప్రెసిడెంట్. సో 85లో అదే మదన్ మోహన్ మీద గురువునే 85లో ఓడించారు. జీవన్ రెడ్డి ఏమో 83లోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. టీడీపీ తరపున గెలిచి నాదెండ్ల భాస్కర్ రావు వైపు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈయనేమో కాంగ్రెస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ జీవన్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ నుంచి టీడీపీ కేసీఆర్ వచ్చారు. సో ఆ 83 తర్వాత అన్న 40 సంవత్సరాల తర్వాత దేవుడే మీ దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయ కురువృద్ధులు. కేసీఆర్ ఏజ్ కొంచెం తక్కువ, 72 73. కేసీఆర్ అంతే, జీవన్ రెడ్డి కంటే ఒక 4 సంవత్సరాలు చిన్న కంప్లీట్ అయినాయి. సో జీవన్ రెడ్డి కంటే ఒక 3-4 ఏళ్ళు చిన్న. బట్ ఇప్పుడు ఇద్దరు కలిశారు. ఆ విజువల్స్ కూడా ప్లే చేయవచ్చు. సో మొత్తానికి రైతు నేతలు ఒకటయ్యారు, రాజకీయ కురువృద్ధులు, డక్కా మొక్కిలు అన్ని తిన్నవాళ్ళు. 14 సార్లు జీవన్ రెడ్డి పోటీ చేశారు. కేసీఆర్ కూడా దాదాపు అన్ని సార్లు 83, 85, 89, 94, 99, 2004, తర్వాత 2006, 2007 ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. 6-7లో 2007-8లో జీవన్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పార్లమెంట్ లో, కరీంనగర్ పార్లమెంట్. మొదటిసారి కేసీఆర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి మీద గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చాటారు. కరీంనగర్ లో 2 లక్షల మెజారిటీ రాజశేఖర రెడ్డి మీద. అదే జీవన్ రెడ్డి, అదే ఎల్రమణ. ఇప్పుడు ఆ ఎల్రమణ ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి, ఈయన కాంగ్రెస్ నుంచి. సెకండ్ టైం మళ్ళీ కేసీఆర్ పోటీ చేసి 2008లో కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేస్తే అదే జీవన్ రెడ్డి మీద 15,000 మెజార్టీ వచ్చింది. చాలా తక్కువ, 15,000, 2 లక్షల నుంచి 15 లక్షలు. మళ్ళీ 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ పోటీ చేశారు. గదే 15-20 తక్కువ మెజార్టీతోనే కేసీఆర్ గెలిచారు. బట్ 2009లో జీవన్ రెడ్డి ఓడిపోయారు. సో ఆల్మోస్ట్ ఎలక్షన్లు కూడా వాళ్ళు దాదాపు అన్నిసార్లు చేశారు. 2004, 2007, 2008 తర్వాత 2009 పార్లమెంట్ కేసీఆర్ చేశారు. మళ్ళీ 2014లో మెదక్ పార్లమెంట్ చేసి రిజైన్, మెదక్ ప్లస్ ఇటు గజ్వేల్ 2 చేసి మెదక్ నుంచి రిజైన్ చేశారు. ఎమ్మెల్సీగా చేయలేదు కేసీఆర్, అంతే. సో ఇద్దరు రాజకీయ ప్రయాణం కూడా ఒకటే. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి ఒక విధంగా ఒక యుగ పురుషుడు అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ చేతుల మీదుగా అయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చాలా కీలక పాత్ర పోషించారు. నేను కేసీఆర్ ను వేరే విషయాల్లో ఏమన్నా, తెలంగాణ విషయంలో
తెలంగాణ ప్రజలు ఇంకా వందల సంవత్సరాలైనా ఆయన గుర్తు తలుచుకుంటారు ఇప్పుడు. తలుచుకుంటారంతే. ఎందుకంటే ప్రజలకు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ జీవించి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. రేపు ఇంకా ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని శతాబ్దాలైనా కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. 36 రాజకీయ పార్టీలను ఏకం చేసి ఆయన ఆ విధంగా ఇప్పుడు జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పోటీ చేసుకుని జీవన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ చేతిలో ఓడిపోయినారు. సెకండ్ టైం చాలా దగ్గరగా వచ్చారు జీవన్ రెడ్డి. 15,000 ఓట్లతోనే కేసీఆర్ గెలిచారు. సో ఇప్పుడు డెస్టినీ, అందుకనే ఆయన అన్నారు దేవుడే నిన్ను కలిపాడు అన్నా అని చెప్పి. ఇద్దరు విమర్శలు చేసుకున్నారు చాలా సందర్భాల్లో. అట్లా అని విమర్శలు అంటే రాజకీయ పరమైన విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు కాదు. ఇవాళ చాలా వ్యక్తిగత విమర్శలు చాలా ఉన్నాయి. తొక్కుతా, తంత, కొడతా ఇటువంటి మాటలు మాట్లాడుకోలేదు వాళ్ళు. సరే కేసీఆర్ వేరే వేళ మీద మాట్లాడినా బహుశా జీవన్ రెడ్డి మీద మాట్లాడుతుంటారు. జీవన్ రెడ్డి కూడా అదే విధంగా కేసీఆర్ మీద ఆ విధంగా వ్యక్తిగత విమర్శలు కోలేదు. రాజకీయ స్టాండర్డ్స్ జీవన్ రెడ్డి ఏ రోజు కూడా దిగజార్చే విధంగా మాట్లాడలేదు. ఏమంటారు, పాలిటిక్స్ గానే చూశారు. జీవన్ రెడ్డి ఆపోజిషన్ లో ఉన్న కేసీఆర్ గౌరవం ఇచ్చారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగిత్యాల జిల్లా బోర్నపల్లిలో వెళ్ళినప్పుడు జీవన్ రెడ్డి అడిగితే వెంటనే ఆ పని శాంక్షన్ చేశారు. జగిత్యాలకి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఓకే. అప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఆపోజిషన్ లో ఉన్నారు. అంటే కవిత అక్కడ ఎంపీగా ఉండే, ఆమె కోరిక మీద ఇచ్చారు. జగిత్యాల జిల్లా కూడా చేశారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే జగిత్యాల జిల్లా అయింది. సో ఆపోజిషన్ లీడర్ అని చెప్పి ఆపలేదు. సిరిసిల్ల తన కుమారుడు ఉన్నందుకు సిరిసిల్ల చేసిన, లేకపోతే మిగతా పెద్దపల్లి లాంటివి చేసిన, జగిత్యాల జిల్లా కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే ఇచ్చారు 2017లో. సో ఉత్తర తెలంగాణలో డెఫినెట్ గా జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పి ఒక రెడ్డి లీడర్, పాతకాపు రైతు లీడర్, 4 జిల్లాల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. మెదకు, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. జీవన్ రెడ్డి అంటే ఉత్తర తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు, తెలియని పేరు లేదు. ఇంత జీవన్ రెడ్డి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నా ఆయన ఇల్లు మీరు చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు లాగా ఉంటది. పెద్ద సంపాదించుకోలేదు వాస్తవం చెప్పాలంటే. డబ్బులు ఉన్న 14 సార్లు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే ఎంత సంపాదించాలి కదా. ఆయన ఓడిపోయినారు 5-6 సార్లు అంటారు కానీ డబ్బులు సంపాదించుకోలేదు, డబ్బుల గురించి చూడలేదు. ప్లస్ ఈ పాటికే కుమారుడో చోట వీళ్ళో చోట అట్లా రంగంలోకి దించాలి కానీ కంటెస్ట్ చేయలేదు. ఇంకా కొడుకుల్ని కూడా సెటిల్ చేయలేదు పూర్తిగా జీవన్ రెడ్డి. సో ఒక హైయెస్ట్ టాలెస్ట్ ఫిగరు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ను ఎవరిని జగిత్యాల్లో ఎదగనివ్వలేదు. తానే రాజు తానే మంత్రి అన్న విధంగా వ్యవహరించాలన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని కూడా అంటారు. రమ్యారావు లాంటి వాళ్ళు రేపు రమ్యారావు లాంటి వాళ్ళు ఏంటండి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి నా వరకు ఎవరైనా ఉంటారు. మా వంతు వర్షం ఏందండి, వాస్తవం కదా అంటారు. ఇప్పుడు మీరు క్లియర్ అయితే బీఫామ్ నేనే చెప్పాను, వీళ్ళకి 14 సార్లు బీఫామ్ ఇచ్చాడని నేనే నేనే చెప్పింది. ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అడుగుతారు. జీవన్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారంటే నా సమర్థత కాబట్టి ఇచ్చారు, ఒట్టిగా ఇచ్చారా, నేను గెలుస్తా కాబట్టి ఇచ్చారని ఆయన అన్నారు. సో కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేయలేదు, అట్లాగే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి ఏం తక్కువ చేయలేదు కదా. జీవన్ రెడ్డి గారు జగిత్యాల వరకే పరిమిత భరత్ గారు, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి ఏం తక్కువ చేయలేదని ప్లీజ్ మీరు దయచేసి ఆ మాట అనకండి. మా పార్టీని మీరు అగౌరవించినట్టు, అవమానం చేసినట్టు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి ఏం చేయలేదని కూడా కరెక్ట్ కాదు కదా. 4 జిల్లాలు ఎమ్మెల్సీ గెలిచారు. ఆదిలాబాద్ అవునండి, అది కాంగ్రెస్ సింబల్ మీద గెలిచారు. భరత్ గారు కాంగ్రెస్ సింబల్ ఉండదు. సారీ ఏదైనా కాంగ్రెస్ క్యాండిడేట్ గానే గెలిచారు. సారీ నేను మిస్టేక్ లో మాట్లాడాను. కాంగ్రెస్ క్యాండిడేట్ గా గెలిచారు. అవునండి, గెలిచారు, గెలవలేదని మేము అనట్లేదు. ఏదైనా ఎక్కువ సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ సింబల్ మీదనే, కాంగ్రెస్ పార్టీ మీదనే. మరి కాంగ్రెస్ కు లాయల్ గా ఉన్నా అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజు మరి ఆ లాయల్టీ ఏమైపోయిందో ప్రజలు కూడా. జీవన్ రెడ్డి ఇప్పుడు చేరిక ఏ పదవి ఇస్తారు కేసీఆర్ మధ్య డిస్కషన్, ఇవాళ ఏం డిస్కషన్ జరగలేదు, ముందే డిస్కషన్ జరిగిపోయింది. 5 గంటలు మాట్లాడుకున్నారు కదా. ముందు లంచ్ చేయాలి కదా. కేసీఆర్ లంచ్ చేస్తూ, మీరు కేసీఆర్ తో లంచ్ చేస్తే మీకు తెలిసేది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇస్తే గనక 4-5 గంటలు కాళ్ళు ఊపుతూ కూర్చోబెడతారు. ఒకసారి వస్తే ఫుల్ మీల్స్,
మీ ఇంకా ఇటువంటి మనిషి లేడు ప్రపంచంలో అనిపిస్తుంది. ఆ ఒక్క సంవత్సరం పాటు అపాయింట్మెంట్ ఇవ్వని బాధ అంతా తొలగిపోతుంది కేసీఆర్. ఎందుకంటే స్వయంగా వడ్డిస్తారు. అరే కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తి మనకు వడ్డిస్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. చిన్న జర్నలిస్ట్ గా 2009 ఎంపీగా, అప్పుడు 4-5 సంవత్సరాల జర్నలిస్ట్ గా ఎంపీగా ఉన్నప్పుడే ఆయన పిలిచి భోజనం పడితే మనకు ఉద్యమ నేత లేదా ముఖ్యమంత్రి అయి 2014 ఫిబ్రవరి 20 రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత కూడా ఆయన స్వయంగా వడ్డించి ఇది తింటావా అది తింటావా అని అంటారు. ముందర ఆయన తినే తక్కువ, చాలా చుట్టూ చాలా పదార్థాలు ఉంటాయి. సో అప్పుడు కూడా ఎప్పుడు కలిసినా 3-4 గంటలు ఉంటది. అపాయింట్మెంట్ 6 నెలలు సంవత్సరానికి కానీ ఇవ్వరు. ఇస్తే మాత్రం ఫుల్ మీల్సే, భోజనం ఫుల్ మీల్సే, ముచ్చట్లు కూడా ఫుల్ మీల్సే. సో 5 గంటలు 4 గంటలకు తక్కువ కేసీఆర్ మీటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం. రోజంతా వచ్చి ఆయన కాళ్ళు ఊపుతూ ఉంటారు. కాళ్ళు ఊపుతూ ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కపిల దిలీప్ కుమార్ బుక్ లో రాశారు, మీరు చూడండి, ఇక ప్రపంచంలో ఇంత మంచి మనిషి లేడు, ఇటువంటి మనిషిని అసలు ఎందుకు కోల్పోయామన్న ఫీలింగ్ చేస్తారు. మాటలతో మెస్మరైజ్ చేస్తారు కేసీఆర్. సో వాళ్ళిద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకోలేదు. సో అన్ని జరుగుతాయి కదా. ఆల్రెడీ జీవన్ రెడ్డి రోల్ ఏందో ఫిక్స్ అయిపోయింది. సెక్రటరీ జనరల్ సెక్రటరీ అటువంటి పదవి ఇస్తారు. కేకే లాంటి పదవి వాళ్ళ కోడలకి, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా అవుతాయి కాబట్టి చరిష్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. అవన్నీ ఫిక్స్ కాకుండానే జీవన్ రెడ్డి జైన్ గారు కదా, నా సంగతి ఏందని అడుగుతారు కదా. బట్ ప్రతిపక్షంలోకి వెళ్ళడం కూడా డిఫరెంట్ సినారియో కదా. డెఫినెట్లీ జీవన్ రెడ్డి అదే పాయింట్ అవుట్ చేశారు, నేను అధికార పక్షం కాదు, నేను ప్రతిపక్షం అని చెప్పి. కానీ జీవన్ రెడ్డికి ప్రతిపక్షమైన అధికార పక్షమైన తేడా లేదు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే మీకు చంద్రబాబు నాయుడు హాయంలో అయినా కేసీఆర్ హాయంలో అయినా అధికార యంత్రాంగం మొత్తం ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే కమాండింగ్ లీడర్ కదా. 83లో ఎమ్మెల్యే కాబట్టి కలెక్టర్ అయినా ఎస్పీ అయినా సార్ అని అనాల్సిందే కదా. ముఖ్యమంత్రి కూడా వాల్యూ ఇస్తాడు కదా. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా వాల్యూ ఇస్తాడు కదా. కవిత ఎంపీగా ఉన్న అంకుల్ అనే పిలుస్తుంది కదా. అట్లే పిలిచింది కదా, నడిపించుకున్నారు. ఆయన ఈ 2 సంవత్సరాలు అయింది నడవట్లేదు జగిత్యాల్లో. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందట అధికార యంత్రంగా, ఎవరు జీవన్ రెడ్డి మాట వినొద్దు, కేవలం సంజయ్ కుమార్ మాట వినాలని. అందుకనే మీరు అట్లా చెప్పొద్దు భరత్ గారు, మీకు అథెంటిక్ ఎక్కడ ఉందని మీరు అట్లా చెప్తారు. ఆయన ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు పార్టీ మారే ముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మీద ఆయన మాట వినొద్దని ఎవరో చెప్పిన మాటలను మీరు ప్రజలు చూస్తుంటే జీవన్ రెడ్డి అడ్లూరు లక్ష్మణ్ ముందే మీకు ఎంతైనా మీ జగిత్యాల జిల్లా అనే అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ మరీ మా పార్టీని ఈ రకంగా మరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ మా పార్టీలో ఉన్న నాయకులు మీద ఆయనను సాగనియద్దు నడవనియద్దు అనేది ఆయన చెప్పుకున్నది మీరు అథెంటిక్ గా తీసుకొని మీరు ఇట్లా చెప్పడం బాలేదు భరత్ గారు, సారీ. సో జీవన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందంటారు. కానీ జీవన్ రెడ్డి సంబంధించి 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని మనమే చెప్పాం కదా మొదలు. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేయలేదు. సో రమారావు గారి వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఒకటి వినండి, జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి టెంపుల్ కమిటీలో దానిలో చోటు ఇవ్వలేదని ఆయనే మంత్రితో గొడవ పెట్టుకున్నారు అడ్లూరు లక్ష్మణ్తో మీడియా ముఖంగానే. నాది ఏం నడుస్తుంది, నాది చెప్పింది నడవట్లేదని. మొన్న మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకి ఇవ్వలేదు, వైస్ చైర్మన్ ఇచ్చారు. టెంపుల్ కమిటీలు ఇవ్వకుండా నడవలేదు అంటున్నారు. మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నామినేట్ పోస్టులలో ఎందరూ ఆయన ప్రెషర్ మీద ఎంత మంది చైర్మన్స్ రమ్యారావు గారికి ఇవ్వలేదు బాబా. ఎందుకంటే రమ్యారావు అట్లా మాట్లాడేది పిచ్చి పిచ్చిగా ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఆమెకి ఇవ్వకుండా. అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే రమ్యారావు గారికి మొదటి విడతలో నామినేటెడ్ రావాలి, కానీ జీవన్ రెడ్డి ఇవ్వలేదు, అడ్డుకున్నారు. అదైతే ఉంది. మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ గారు